హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్. నేను మీ రాగదీప్తి. ఈరోజు మనం బుక్స్కి అట్టలు ఎలా వేయాలో చూద్దామండి. సో ఇయర్ స్టార్ట్ అయిన వెంటనే పిల్లలకి నోట్బుక్స్ టెక్స్ట్ బుక్స్ ఇస్తారు కదా. సో పేరెంట్స్కి మ్యాండేటరీగా చేయాల్సిన పని ఏంటంటే దానిలోకి అట్టలు వేయడం అన్నమాట. అట్టలు వేయకుంటే టెక్స్ట్ బుక్స్ లాగా ఉండవు, నోట్స్ లాగా ఉండవు. సో అందుకనే ఈ అట్టలు ఈజీగా ఎలా వేయాలనేది తెలుసుకుందామండి. సో ఇయర్ స్టార్టింగ్ అయితే పిల్లలకైతే యాంగ్జైట్మెంట్ ఉంటుంది, పెద్దవాళ్ళకైతే టెన్షన్ ఉంటుంది బుక్కులకి అట్టలు వేయాలి అని. సో ఇప్పుడు ఈ అట్టలు ఎలా వేసుకోవాలో చూద్దాము ఈజీగా. సో నేనైతే ఇలా థిన్గా ఉన్న ప్లాస్టిక్ షీట్స్ ఉంటాయి కదా, అట్టలకి దొరుకుతాయి, అవి వేస్తామన్నమాట. అవి వేస్తే ఏంటంటే మనము ఏ టెక్స్ట్ బుక్ ఏంటనేది విజిబుల్గా కనిపిస్తుంది కదా. సో చూడండి, ఇది టర్మ్ బుక్. సో ఇది ఇలా ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది కాబట్టి నేను ఇది వాడుతున్నాను. మీ ఇష్టం, మీకు ఏదైనా తీసుకోండి పేపరు. సో బట్ నా చాయిస్ ఏంటంటే ఇదైతే విజిబుల్గా కనపడుతుంది కాబట్టి పిల్లలు ఈజీగా పిక్ చేసుకోగలరు. సో ఫస్ట్ ఈ రోల్ని ఇలా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనం ఏ బుక్ అయితే అట్ట వేయాలనుకుంటున్నామో ఆ బుక్ని ఇలా పెట్టుకొని ఎడ్జ్ కొంచెం వదిలేసేయండి, ఫోల్డింగ్కి సరిపోతుంది. తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకొని కొంచెం ఎక్స్ట్రా వదిలేసి దాన్ని కట్ చేసుకోవాలన్నమాట. ఇలా మనము మధ్యలో చూడండి ఎక్స్ట్రా కొంచెం వదిలేయాలి. బుక్ ఎంత సైజ్ ఉంటే అంత సైజ్ కాకుండా కొంచెం ఎక్స్ట్రా వదిలేసి స్టార్టింగ్ అండ్ ఎండింగ్ ఇలా మెజర్ చేసుకొని పెట్టుకోవాలి, కట్ చేసేసుకొని. తర్వాత చూడండి ఇప్పుడు ఇలా కొంచెం అడ్జస్ట్ చేసుకొని బుక్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. బుక్ ఓపెన్ చేసి ఫస్ట్ అట్టని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక పిన్ చేసేసినాం అనుకోండి, అది కదలకుండా ఉంటుంది. సో అందుకని మధ్యలో ఒక పిన్ని ఇలా కొట్టేసేయండి. తర్వాత ఇప్పుడు టర్న్ చేసి ఇంకొక సైడ్ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎక్స్ట్రా ఏదైతే తీసుకున్నామో దాన్ని ఇలా ఫోల్డ్ చేసేసి పిన్ చేసేసుకోవాలి. సో ఇలా మధ్యలో చేసేసుకున్నామంటే అడ్జస్ట్ చేయడం ఈజీ అయిపోతుంది. సో ఇక్కడ కూడా ఒకటి స్టాప్లర్తో పిన్ చేసేద్దాము. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ కార్నర్స్ని కొంచెం కట్ చేయండి, ఎందుకంటే బుక్కి ఫోల్డింగ్ కావాలి కదా. సో అందుకనే పైన మొత్తం క్లోజ్లో ఉంటుంది కాబట్టి కొంచెం ఓపెన్ ఇట్లా కట్ చేసుకొని ఫోల్డ్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది అట్టలు అనేది. సో అందుకని ఇలా 2 సైడ్స్ 2 కార్నర్స్కి ఇలా ఎడ్జెస్లో కొద్దిగా కట్ చేసుకోండి. ఇంతనే కట్ చేసుకోవాలని లేదు, బట్ కొంచెమే కట్ చేసుకోండి. ఎక్కువ కట్ చేసుకున్నామంటే మనకి అట్టలు సరిగ్గా ఉండవు అనమాట. సో కొంచెమే ఇలా కట్ చేసేసుకోండి. మీలో ఎంతమందికి ఈ బుక్స్ ఇచ్చిన వెంటనే ఈ అట్టలు వేసే డ్యూటీ ఉందో చెప్పండి. సో ఇప్పుడు ఇలా 2 సైడ్స్ అడ్జస్ట్ కట్ చేసినాం కదా. సో ఇప్పుడు ఇలా ఆ ఫోల్డింగ్ ఇలా చేయాలన్నమాట. చేసి ఎడ్జెస్ అన్నీ కొంచెం బాగా అడ్జస్ట్ అవ్వనివ్వండి అండ్ ఇలా కొంచెం ఒత్తేసేయండి, గాలి దూరకుండా ఉంటే మనకి బాగుంటుందన్నమాట. సో ఇలా పిన్ చేసేసేయండి. నేనైతే మ్యాక్సిమం మా హస్బెండ్ చేసానండి ఈసారి బుక్స్కి అట్టలు వేయడం. నేను హెల్ప్ చేశాను, బట్ మ్యాక్సిమం అంతా ఫినిష్ చేసింది మా హస్బెండే. సో చూడండి ఇలా సెకండ్ సైడ్ కూడా ఇలా ఫోల్డ్ చేసేదన్నమాట. సో ఇప్పుడు పిల్లలకి బుక్స్ మా టైంలో అయితే ఇన్ని ఎక్కువ బుక్స్ ఉండేవి కాదండి. ఇప్పుడైతే ఒక్కొక్కరికి ఎన్నెన్ని బుక్స్ ఇస్తున్నారో. సో అన్ని బుక్స్ వేయాలంటే పేరెంట్స్కి ఒక పెద్ద రిస్క్ అనే చెప్పాలి. సో ఇలా ఒక సైడ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సైడ్ కూడా ఇలా ఫోల్డ్ చేసేసి స్టాప్లర్ చేసేసేయడమే. అండ్ గాలి దూరకుండా ఇలా కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ స్టిక్ చేసేస్తే సరిపోతుందన్నమాట. ఇంతే అండి, సింపుల్గా ఈజీగా మనకు అట్టలు వేయడం వచ్చేస్తుంది. అండ్ ఇంత కష్టపడి అట్టలు వేస్తామా, పిల్లలు మాత్రం కొన్ని రోజులకే వీటిని చింపేసుకొని వస్తారు. మా బాబు అయితే పెద్ద బాబు వెంటనే ఒక 10 డేస్కే మళ్ళీ చింపేస్తాడు, మళ్ళీ వేసేయడం మళ్ళీ చింపేయడం ఇదే పని. అందుకనే రోల్స్ రెడీగా పెట్టుకుంటాం ఇంట్లో. సో అట్టలు పోయినప్పుడల్లా స్టిక్ చేసేసేది. సో చూడండి పర్ఫెక్ట్గా ఎంత బాగా రెడీ అయిపోయిందో. సో ఇలా సింపుల్గా బుక్స్ అన్నిటికీ అట్టలు వేసేయండి, అంతే అండి. ఈ వీడియో మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్.